బావా రెడీ అయినావా పోదామా? ఎటు పోడు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని రెడీ అయినావుగా? మా అన్నకు రాఖీ కట్టనందుకు పోతున్నా. అయినా మర్చిపోయినావేంది? ఏ రాఖీ పండుగ నేనేం మర్చిపోలే. అయినా ఇది రాఖీ పండుగ కాదు, మీ ఆడోళ్ళ పండుగ. ఒక ఆడోళ్ళ పండుగనే అని అంటాను. ఆడోళ్ళ పండుగ ఏం కాదు, అన్న చెల్లెల పండుగ, అక్క తమ్ముడి పండుగ కూడా. మీకు అట్లా అనిపిస్తుంది కావచ్చు, కానీ అందరి మూలకు అట్లా అనిపించదు. మీరు రాకెట్టినా గుర్తు ఉంటారా? ఎంతో కొంత అడగని విడిచిపెట్టారు, కానీ అందరి దగ్గర ఉంటాయి ఆ పైసలు. అబ్బో, మేము పైసల కోసమే రాఖీ కడతాం అనుకుంటున్నావా ఏంది? వాళ్ళు పైసలు పెట్టకపోయినా ఏం కత్తి. అబ్బా, అంత సీన్ లేదు. అందరని కాదు, కొందరు ఖచ్చితంగా పైసల కోసమే రాఖీ కడతారు. అబ్బా, కొందరు కావచ్చు, నేను మాత్రం అట్లేం కాత్తి. అబ్బా నరుకు, ఇప్పుడున్న ముచ్చట చెప్పాను, నువ్వు అబద్ధాలు ఆడకుండా. అగో, రాఖీ కట్టినాక ఎట్లా కట్నం పెడతారు కదా, మరి అయినా అప్పచ్చిన కొద్ది అడగని తీమేవు. ముందుగా ఇప్పుడు దసరా బతుకమ్మ ఉంది కదా, చీరలు కొనుక్కునేందుకు పైసలు కావాలని ఒక చీరల మందమే అడుగుతాం అంతే, ఎక్కువ ఏం అడగం కదా. అబ్బా, ఇప్పుడు నీ లోపల ఉన్నది కక్కినవే. ఏ చీనేం కక్కలే, ఆయన నేను చక్కగా అన్నమే తినలే. ఎందుకంటే మా అన్నకు రాఖీ కట్టినాకనే మంచిగా తిందామని. కక్కుడు అంటే తిన్నాక కక్కేది కాదు, నీ లోపల నీ మనసు ఉన్నది బయట పెట్టినావని అంటా నిజం. నేననే కాదు, అందరు ఆడలు గట్నే ఉంటారు. నువ్వేం ఊకే నన్ను అనబడితివి. అయినా ఇప్పుడు మీ చెల్లె నీకు రాఖీ కట్టేందుకు అత్తే నువ్వు పెట్టవా ఏంది? పెట్టాను, అడిగా కట్టినాం. రాఖీ కట్టినాం, కట్నం పెట్టకుండా ఊకుంటారా? పోయినసారి పెట్టలే, ఈసారి పెట్టకపోతే ఇక నా బూరెంటి కలిగి వీక్తుంది ఇక అది. పోయినసారి నువ్వు మీ చెల్లెకి ఎట్లా పెట్టలేవో నాకు కూడా మన గట్లా పెట్టలే. అయినా 200 ఇచ్చిన పోయినసారి, నీ 200 ఏమద్దని ఆనియానికే ఇచ్చిన. కానీ ఈసారి మాత్రం ఊకునేదే లేదు. అయితే చీరనన్నా పెట్టు అంట, లేకపోతే పైసలన్నా పెట్టు అంట, చీర వచ్చేటట్టు. ఇక ఆని ఇష్టం అని బుద్ధి ఉన్నది పెట్టని. అయినా కానీ నువ్వు ఈసారి మీ చెల్లెకి ఏం పెడతావే? అది కూడా నీ లెక్కనే చీర అడుగుతుంది. మళ్ళీ చీరల మీరు ఏమైనా ఉత్త చీరలు పడతారా? 4,000 రూపాయల చీరలు పడతారు. ఇక పట్టుడే గాని. అగు, అయినా కానీ మీ చెల్లకు 4,000 చీర కొంటావా ఏంది? గంత పెట్టుడు ఎందుకు? ఆయన 500 1000 రూపాయల పెట్టు. నాకన్నా నువ్వు గంత బారి చీర కొనలే ఎప్పుడు. నీకు అంత పెద్ద చీర కొనియలేదా? నీకు అంత పెద్ద చీర కొనియకపోతే ఏంది? అది సంవత్సరం ఒకసారి వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉండబడుతుంది. నీకు అంతకంటే ఎక్కువనే పెట్టే ఉంటా నేను. అంటే ఎప్పుడో సంవత్సరంకి ఒక్కసారి వచ్చే చెల్లెకి పెడతావు గానీ ఎప్పుడు ఇంట్లో పెళ్ళడానికి మాత్రం పెట్టావా? అరే, మన ఇంట్లోనే కాదు, అది ఎవరి ఇంట్లో అయినా గట్టినే ఉంటది. కానీ నువ్వు నన్ను ఒర్రియ. కానీ ఇప్పుడు నువ్వు ఎటు పోదామని తయారైనావు. సరే గాని నన్నైతే మా ఇంటికాడ తోలిసి వచ్చావుపా, నేను రాఖీ కట్టడానికి పోతా. అట్లనే మీ చెల్లె కూడా ఆడనే ఉంటది కదా, నువ్వు కూడా అట్నే రాఖీ కట్టించుకొని వచ్చావు. అరే, పోయినసారి పోయి రాఖీ కట్టొచ్చినావా? ఈసారి మళ్ళీ ఎందుకు పోవుడు? ఊకే మన పోవుడా? ఈసారి మా చెల్లి వస్తుంది, నాకు రాఖీ కడుతుంది. అట్లనే మీ అన్న కూడా వస్తాడుగా. మీ అన్న వచ్చినాక మీ అన్నకు రాఖీ కట్టి ఇక్కడనే. అబ్బా, నీకు తీసుకుపోయేందుకు బాగానే బరువు అవుతున్నట్టుందిగా. అయినా మా వాళ్ళది 3 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఉన్నట్టు ఏ పడుతుంది. మరి మీ అన్నం తీసుకొస్తాను బరువు అవుతాను నానే మా చెల్లెను. ఎవరైతే తీసుకొచ్చేందుకు రమ్మాను వీడికి. సరేతి, మీ చెల్లెకి ఫోన్ చేసి వీడికే రమ్మను రాఖీ కట్టనందుకు. మా అన్న కూడా ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పుకుంటా. ఆయన దగ్గర అసలు పెట్రోల్ కు పైసలు ఉన్నాయో లేవో. అబ్బా, మీ అన్న దగ్గర పైసలు లేకుండా నీకు 5,000 చీర పెట్టాలి. కానీ నేను మా చెల్లెకి 5,000 చీర పెడతాను వరకు 100 గులుగా పడుతుంది. నాకు తెలియదు, నువ్వు ఎంతనే పెట్టుకో గానీ ఇంట్లో మిక్సీ లేదు. నువ్వేమని వేసుకో, ఇయ్యాల మాత్రం మిక్సీ కొనుక్కరా నువ్వు అంతే. సరే, మొన్న గబ్బర్లో పైసలు ఉన్నప్పుడు కొనుక్కొస్తా అంటేనేమో అద్దాన పడుతుంది. నీ దగ్గర పైసలు ఉన్నాయంటే లేవన పడుతుంది. నా దగ్గర కూడా లేకపోయా. సరే, ఎట్లా వేసి కొనుక్కొస్తా ఇక మరి. సరే అన్న, ఇగో రాఖీ కట్టేందుకు మీ చెల్లి రాదట, మనమే అటు పోదాంపా. అవో, నిన్న మా చెల్లి అత్త అన్నది ఇప్పుడేమో రానంటుంది. ఏమైందట? ఎందుకటనే? మీ చెల్లి అత్త అని మా రెడీ అయిందట. గాని ఇక మా అన్న అన్నాడట కదా, పోయినసారి మనమే అటు పోతే వాళ్ళని ఈసారి ఇటు రమ్మని అన్నాడట. అందుకే మనని రమ్మంటుంది. పోదాంపా, ఏమైతుంది? ఈ వాళ్ళని రమ్మనే మంజుల, ఎండ బాగా కొట్టి పడుతుంది. అసలే బండి ఉండలేదు, మళ్ళీ ఏమన్నా అడగాలి, ఎవడియడు. అగో, నీ బండి ఉండే కదా, తాగటానికి ఏమైనా కదా ఉదబెట్టొచ్చినవేంది? ఏనా బండిని కుదరదనే మంజుల, నువ్వు గమ్మ చేస్తాను. ఆ బండి చాయింది అయింది, దుకాణం పెట్టొచ్చిన. మరి ఇప్పుడు ఎట్లా పోవుడు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎవరైనా బండి అడకొచ్చేనా మంచిదే, పోవుడే కావాలి. ఎవరైనా రేపో. అరే మంజుల మంజుల మంజుల, నేను బండి ఎవరిది ఏవన్నే మంజుల. ఇళ్ళల్లో ఎవరు లేరు అన్నారు, పనికి వేరు. బండి తెద్దామంటేనేమో జేబులో రూపాయి లేదు, పెట్రోల్ ఎట్లా కొట్టియాలే. అరే మా చెల్ల కట్నం పెడదామంటే మంజుల, నా జేబులో 1 రూపాయి లేదే మంజుల. అరే మంజుల మంజుల మంజుల, నా జేబులో 1 రూపాయి లేదే మంజుల. అరే మంజుల మంజుల మంజుల, నా మనసు నీకు ఇచ్చినానే మంజుల.
అందాల రాజు దగ్గర బండి ఉన్నది బావా బండి ఉన్నది, కార్ల మీద కార్లు వానికి బాగా ఉన్నాయి బావా జీబులు ఉన్నాయి, కారు వద్దు జీబు వద్దు రెండు టైర్లు బండి ముద్దు. ఆ అంగబెట్టి నన్ను గుద్దు. అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది కారులో ఆ పోయి మన అందరు రాజన్న అడగాలి బండి. మొన్న పనుండే బయట పడకపోయినా పంక్చర్ అయింది, నేను చేపియలే. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అడుగుతాయని అటు ఎట్లిస్తాడే. అగో నువ్వు బండి పట్టుకపోయినప్పుడు నీ చేతిలో పంక్చర్ అయినప్పుడు నువ్వు ఏపియవా? ఇక చేపియకుండా ఆలదాళ్ళకి ఇచ్చినాక ఇంకొకసారి బండి ఎందుకు ఇస్తారు? ఓలు ఇయ్యరు. నువ్వేం చేస్తావో తెలియదు. పోయి అయితే బండి తెప్ప పోదాం. నీతో కూర్చున్నాయి కానీ ఇప్పుడు బండి వెళ్ళి నడకరానే. సరే అడకచ్చు మాడకత కానీ పెట్రోల్కో 100 రూపాయలు మరే. పైసలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నేనేమన్నా జాబ్ గిట్ట చేస్తాను లేంది. పైసలు లేవా నువ్వంటావు. ఇప్పుడు మీ చెల్లె దగ్గరికి వెనక రాకే కడుతుంది. ఆమె కట్నం ఏం పెడతావు? నీ అవ్వ పేరుసారి రాకి కట్టినప్పుడు పైసలు ఇవ్వలేదు. ఈసారి ఇస్తాను మాట ఇచ్చిన. ఇక అప్పు సొప్పు వేసి దాన్ని కట్నం పెట్టాలి ఖచ్చితంగా. ఆ మీటర్ తెచ్చేందుకు 4-5 వేలు అయితే ఆ మీటర్ తెచ్చి పెడితే ఏమైతుంది? వేరే కాడ అప్పు తెచ్చేందుకు సాధన అయితే లేదు. ఇప్పుడు మీ చెల్లె కట్నం పెడతాందుకేమో అప్పు తెచ్చి కట్నం పెడతా అన్న పడుతుంది. మరి నాకు రా పైసలు ఏం చేయాలనే? దాన్ని కట్నం పెడతాను మాట ఇచ్చిన. అసలే సంవత్సరం కోసం వస్తుంది. దాన్ని కట్నం పెట్టకుండా ఏమనుకుంటుంది? పెట్టాలే. నువ్వు కట్నం పెడతావు నువ్వేం చేస్తావో నాకేం తెలియదు కానీ ఈ 2-3 రోజులలో నువ్వైతే కొత్త మీటర్ అయితే తెప్పి. సరే కొత్త మీటర్ పెట్టిస్తా కానీ ఇగో నువ్వు బిడిల్ చేసిన పైసలు ఉంటాయి కానీ అవి ఎన్నుకొని నేను మిగిలిన కలుపుకొని కడతా. నా దగ్గర పైసలు ఎక్కడి? దగ్గర పైసలు లేవు. నేను ఇట్లా నీ లెక్క తాగి పైసలు ఖర్చు చేస్తాను అనుకుంటానవేంది? నాగన్నే ఖర్చుకు 200-300 ఉన్నాయి. ఇలా మా అన్నకు రాఖీ కొని స్వీట్లకే అవుతాయి. ఇక సరేది మీట్ ఎట్లానే వేసి పెట్టితుంది. అట్లే బండి అడకతా కొన్ని పైసలు అడకతా రాంగ నేను అడుకోను. సరే అక్క ఎటు పోతాను? ఎట్లేదు ఈ రాఖీలు కొనుకొద్దామని పోతున్నా. అవునా అక్క, నాకు రాఖీలు కొనుకొచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు. అయ్యో అవునా అన్న, మరి పైసలు నాకు ఎట్లా? నేను ఇప్పుడు అట్టే పోతున్నావు కదా, కొనుక్కొని వచ్చి నీకు ఇత్తా. రాఖీలు కొనుకొచ్చేటోళ్ళు లేరు అంటే దుకాణంగా కొనుకొచ్చేటోళ్ళు అంటలేను, నాకు కట్టడానికి లేరు అంటున్నా. అంటే నీకు కట్టేదందుకు ఇవ్వలేరంటే తోడబుట్టినోళ్ళు లేరా అన్న? తోడబుట్టిన ఎందుకు లేరు? మా ఉన్నారు. అగో తోడబుట్టినోళ్ళు లేరంటే ఇంతకు ముందు, ఇప్పుడే ఉన్నారని పడుతుంది. మరలా తనకు అట్టిపించుకుంటే అయిపోతుంది కదా. తోడబుట్టిన అంటే అక్కయ్యలా లేరక్క, తమ్ముడు ఉన్నాడు. తమ్ముతో ఎట్లా కట్టించుకోవాలి? ఓహో మరి గట్లాను తోడబుట్టినోళ్ళు ఉన్నారా అన్నప్పుడు డైరెక్ట్ తమ్ముడు ఉన్నాడు అనొచ్చు కదా. తమ్ముడు ఉన్నాడు అక్క, తోడబుట్టిన ఆడోళ్ళు ఎవ్వరు లేరు. సరే గాని నా పెళ్లిలా మంగళారతి పట్టుకోవడానికి ఒప్పుకుంటావా? మంగళారతి పట్టుకుంటా గాని కైకిలని తీస్తావు. అట్లా కాదక్క, దాని అర్థం ఏంటిది? నువ్వు నాకు అక్కవన్నా చెల్లవన్నా అయితావా అంటన్నా. అచ్చే జన్మలకి ఇట్లా అయిదంతి. ఆల్రెడీ నాకు అన్నున్నాడు. సారీ. సరే అక్క, కనీసం నాకు రాకైనా కట్టు. నాకు రాకి కట్టుట ఇవ్వలేరు. రాఖీ కట్టాలనా? అయ్యో మరి నా దగ్గర రాఖీ లేదు కదా. ఇగో ఈ దారం ఉంది, ఈ దారాన్నే రాఖీ అనుకో. ఇగో కడుతుందా? ఇక రాఖీ కట్టినా కదా, కట్నం పెట్టు. పైసలు ఇవక్క పైసలు. ఇవి పైసలా? ఇవి ఆకులు కదా. ఇది దారం కాదా, రాఖీ కాదు కదా. నువ్వు ఇంతకుముందు ఏమన్నావు? అది దారం కాదు రాఖీ అనుకోమన్నావు. అవి కూడా ఆకులు కాదు పైసలు అనుకో. నువ్వు గిసొంటోనివానే. దేవుడు నీకు అక్క చెల్లెలు ఇయ్యలే, తమ్ముడిని ఇచ్చిండు. జరగే. బావా గీరేం చేస్తున్నావు? ఒకరి కోసం వెయిట్ చేస్తానా బావా? విడిపోతున్నావు? నేనా పత్తి చేను కాడిపోతాన్నా. సరే కానీ మరి చెల్లె రాకెట్టుతాను కట్టానేగా, మరి నువ్వే వీడున్నావు. మీ చెల్లె రాకెట్టడానికి మారుతుంది కానీ మా చెల్లె నాకు రాకి కడితే కట్నం పెట్టడానికి పైసలు ఉండాలి కదా. మరి ఇక రాకెట్టినాక చెల్లెకి ఇక కట్నం పెట్టవా? కట్నం కూడా పైసలు లేవా నీ దగ్గర? పైసలు లేకనే అంత బాధ. మా దోస్తు గారు పైసలు ఇస్తాడు, ఆనుకోసం చూస్తున్నా. ఓరి బావా, నీ దగ్గర కూడా లేవా పైసలు? నాకు దొందే చేను బీడే. నా దగ్గర కూడా లేవు పైసలు. మీ చెల్లె కట్నం పెడదామంటే. ఓరి నీ దగ్గర కూడా పైసలు లేవా బావా? ఈ చెల్లెల్లో కట్నం పెట్టకపోతే అడుగుతారు. వేరే సరే పెట్టలే కట్నం. నిజమే కదా, పోయినసారి మా చెల్లె కట్నం పెట్టలే, నేను కూడా మీ చెల్లెకి కట్నం పెట్టలే. ఈసారి ఖచ్చితంగా 4-5 వేలకు తక్కువ లేనిది విడిచిపెట్టరు. గదే బావా, వీళ్ళతో గోసున్నది. వీళ్ళు కట్నం అన్న పెట్టమంటారు, చీర కొనివ్వమంటారు. చీర 200-300 కొంటరా? కాదు, 4-5 వేలు కావాలి. ఇక గదే మా దోసుగాడు 5 వేలు ఇస్తా అన్నాడు, అనుకోసం చూస్తున్నా. గదే నాకు కూడా ఇప్పుడు గోసే ఉంది. ఇంట్లో పైసలు లేవు, నా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు మీ చెల్లెకి కట్నం పెట్టింది నడవదా? అదే ఆలోచిస్తాన్నా. ఇంట్లో అది కుక్కర్ కొనుక్కరమ్మని ఎప్పటి నుంచి అంటుంది. కుక్కరో మిక్సరో
అది నేను కొనుకొత్తలేను. ఇప్పుడు మీ చెల్లెకి ఎట్లా పెడతావని లొల్లి అవుతుంది ఇంట్లో. మా ఇంట్లో గదిలో అవుతుంది బావా. నువ్వు మీ ఇంట్లో కుక్కర్ ఎట్లా కొనియాలో మా ఇంట్లో కూడా మీటర్ పెట్టియాలని నువ్వు అవుతుంది. అరే బావా, మీ ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా? ఇటేమో నేను కుక్కర్ కొనియాలి, నువ్వేమో మీటర్ పెట్టియాలి, మళ్ళీ వాళ్ళిద్దరు కట్నం పెట్టాలి. ఇవన్నీ పైసలు మనం ఏ నుంచి తేవాలి? నాకు ఒక్కటి అర్థం కాక అడుగుతాను బావా. మా చెల్లెకి కట్నం పెడితే పైసలు మీ ఇంట్లోకి వస్తాయి, మీ చెల్లెకి కట్నం పెడితే పైసలు మా ఇంట్లోకి వస్తాయి. మరి అవే పైసలతోని నేను కుక్కర్ కొని నువ్వు మీటర్ పెట్టిస్తే అయిపోద్ది కదా. అలా కట్నం పెట్టినట్టు ఉంటుంది, మనం వస్తువులు కొన్నట్టు ఉంటుంది. కరెక్టేగా? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అరే ఇది కరెక్టే బావా. ఈ ఆలోచన నాకు రాలేదు. అవ్వ నువ్వు 5,000 కట్నం పెట్టినా మా ఇంట్లోకి వస్తుంది, నేను 5,000 కట్నం పెట్టినా మీ ఇంట్లోకి వస్తుంది. కట్నం పెట్టినట్టు ఉంటుంది, మనం వస్తువు కొన్నట్టు ఉంటుంది. నేను అనేది కూడా గదే. మనకు డబల్ ఖర్చు తప్పుతుంది. అదే 5,000తోని అలా కట్నం పెట్టచ్చు, అదే 5,000 పైసలతోని నేను కుక్కర్ తేవచ్చు. నువ్వు ఏం తెస్తావు? ఏం నేను మీటర్ పెట్టిస్తా. సరే సరే, మరి తొందరరా ఇంటికి. సరే సరే బా. అరే ఎంతసేపు కూర్చుంటే బండి అయిపోయింది, కళ్ళ అనిపించలేవా? దిగు. అగో ఏమైంది? ఏసోని బండి పట్టుకొచ్చినావు, ఎందుకు ఆగిపోయింది ఇట్లా? ఎందుకు ఆపోయింది నాకేమెరకనే, నాకు ఇట్లా తెలిసే ఏంది? అడకొచ్చినావు, మంచి బండి అడకత్త అయిపోగా నల్ల మొక్కపడ దిక్కు వాళ్ళ బండి పట్టుకొని వచ్చినావు. ఇప్పుడు ఎట్లా పోవుడేంది? ఏ ఆగే ప్లగ్ ఇట్లా పోవచ్చు. అయ్యో ప్లగ్ పోయిందా? గిట్లా ప్లగ్ పోతుందని నాకు ముందుగా చెప్పినా గానీ మన ఇంటికా 2-3 ప్లగ్గులు ఉండే, రాంగ పట్టుకొని వద్దు నువ్వు. ప్లగ్ అంటే కరెంట్ బోర్డులో పెట్టే ప్లగ్ కాదే, బండికో ప్లగ్ ఉంటది. రా ప్లగ్ అంటున్నా. ఎందుకు కొరితేనావే? నా తలకెందుకు తింటున్నావే? నీ తలకాయ నేను తినుడు కాదు, నువ్వు వరకే లేట్ అయింది. నువ్వు బండి అడకొచ్చే వరకే గీ టైం అయ్యి, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బండి ఖరాబ్ అయ్యి. ఇక ఇది స్టార్ట్ అయ్యి మనం ఇంటికి పోయే వరకు చీకటి అయింది కావచ్చు. నేను రాకి ఎప్పుడు కట్టాలో నాకు కట్టం ఎప్పుడు పెడతారు? అయినా మీరు రాకి పైసల కోసం కడతారా అనే? అన్నదమ్ముల మీద ప్రేమ కోసం కట్టరా? ప్రేమ కోసం కడతాం, వాళ్ళు ఇచ్చే ఎంతో కొంత కట్నం కోసం కూడా కడతాం. పోయినసారి ఏం కట్నం ఇవ్వకుండా కానీ రాకి కట్టలేనా? ఏమో పోయే మీ బంధుల దగ్గరికి, మీ ప్రేమ దగ్గరగా. ఓ నల్ల మొగ నేను చూస్తున్నావే, స్టార్ట్ అయితే బండి దొబ్బు. నీతోనైతే గండం దరిద్రమే. ఏ దొబ్బు, మాట్లాడకు నల్ల మొగదానా. దొబ్బే దొబ్బు. మా దొబ్బుతాను గానీ బండి బ్యాగులో రాకిలు ఉన్నాయి, కొద్దిగా వెళ్ళావా? ఆగు. నీ అవ్వని ఈ బండే గిట్లా పడైందంటే బ్యాగ్ కూడా అట్లనే ఉంది కదా, అలా రాకిట్లున్నా చూడు నల్ల మొక్క పొడా. తాగు. ఏమైంది నల్ల మొక్క పొడా? అలా రాకిలున్నాయి లేవా అని చూడు అంటే నన్ను చూస్తున్నావు. నువ్వు మంచునా, నేను చూస్తున్నా. రాకెట్ వేలే కాదే పోయినాయా? నిన్ను కొంచబోను, నా దగ్గర 300 ఉంటాయి. 200 పెట్టి రాకుండా స్వీట్లు కొన్నా, ఆయనతో పోగొట్టినవా? నీకు బండి ఊర్లో వేరే దొరకలేదా నల్ల మొక్క పోడా? ఏమో దిక్కుమాల బండి పట్టుకొని వచ్చినావు. ఏ నన్ను తిట్టకే, నీ దగ్గర 100 రూపాయలు అన్నావు కదా. పోయినాక మా చెల్లెకి చెప్తా, మీ ఇద్దరు పోయి షాప్ పోయి రాకిలో వచ్చి మీ అన్న కడుగుతీ. దొబ్బు, లేట్ అవుతుంది. దరిద్ర పోడా. ఏమైందబ్బా? అప్పుడెప్పుడు వస్తానన్నారు, గింత లేట్ అయింది. ఇక ఏం చేయమంటావు అబ్బా, మీ అన్న ఓ బండి పట్టుకొని వచ్చిండు, ఆ బండి మధ్యలోనే ఆగిపోయింది. ఇక దొబ్బుకుంటూ వచ్చే వరకు గీ అల్ల అయింది. అయ్యో అన్న, తెచ్చిన కాడికైనా మంచి బండి తెస్తే అయిపోవు కదా. అయ్యో చెల్లె, నా బండి చేద్దామంటే బండి సాయింది, దుకాణం వారేసి వచ్చిన. ఇక బండి పట్టుకొస్తే ఆ స్టార్ట్ అవ్వలేదు, దొబ్బుకుంటూ వచ్చినావు. అవు మంచి పని చేసినావు తీ. ఇంకా పాపం పండుగోలే అన్నకు రాఖీ కడదామని వచ్చినావను బండి దొబ్బిపించుకుంటూ వచ్చినావా? అయ్యో చెల్లె, నేనేదో కావాలని చేసినట్టు చేతనేమైంది. మేము దుబ్బుకుంటూ రావాలని రాసి పెట్టినట్టుంది, దొబ్బుకుంటూ వచ్చినావు. గంగలు రాసి పెట్టున్నది అంతా, ఈ నల్లముక్క పొడి ఏమంటే దొబ్బుకుంటూ వచ్చినావు. ఆ దుకాణం కాడ బండిని ఎప్పుడో వారేసిండు, దాన్ని చేపించుకొని రారాదా? ఏం తిడతానవబ్బా, ఏమో మా అన్నను పండుగోలే చేపిస్తాడు తీమెల్లగా. చేపిస్తాడు గాని అయితే గాని మా అన్నేడి ఫస్ట్ నేను రాఖీ కట్టిన తర్వాత నువ్వు కట్టేది. అయ్యో నువ్వే ముందే అలా కట్టావు, తీయరాదు. ఇద్దరం ఎట్లా రాఖీలు స్వీట్లు సేమే తెత్తివి. ఓ బాబా ఇంకెంతసేపు రా, మీ చెల్లె వెళ్తాంది. ఇప్పుడే వచ్చి రానే. ఇప్పుడే వచ్చినామన్నా. బావా సెట్ సెట్ నువ్వైతే రాలేవు, రాఖీ కట్టేసుకుందు. మీ చెల్లె కడతాడా?
నాకు మా అన్న 5,000 ఇచ్చిండబ్బా. నాకు కూడా 5,000 ఇచ్చిన 5,000 ఇచ్చిండబ్బా. ఇద్దరు అనుకొని ఇటు ఇచ్చిండ్రా ఏంది ఏమో మరి. 5,000 బొచ్చడి చీరలు వస్తాయి. షాపింగ్ కూడా ఇంకెంత కరీంనగర్ ఎల్లుండి. పోదాం. మంచిగా దసరాకు ఒక చీర, బతుకమ్మకు ఒక చీర, ఇంకా పైసలు ఇట్లా మిగిలినాయి అనుకో ఎంగిలి పూల బతుకమ్మకు కూడా ఒకటి కొనుక్కుందాం అబ్బా. ఎంగిలి పూల బతుకమ్మకి ఎందుకు అబ్బా, ఎంగిలి పూల బతుకమ్మకు డ్రెస్ వేసుకుందాం. మంచిగా దసరాకున్న సద్దులకి మంచి చీర కొనుక్కుందాం ఈ 5,000. పెద్ద ప్లానింగే. మంజులా ఏడున్నా? ఈయనే ఉన్నావానే? ఏంటిది? ఏం లేదే, కొత్త మీటర్ పెడదామన్నావు కదా, ఇన్ని రోజులు ఎట్లా పైసలు లేవు. ఇప్పుడు మీ అన్న కట్నం పెట్టింది కదా, ఇదే పడక. కొత్త మీటర్ అప్లై చేసేస్తా మంచిగా. అగో మీ అన్న ధర్మారం పోతాడు కానీ నువ్వు మిక్సర్ కావాలంటే ఇక నేను కూడా మీ అన్నతో ధర్మారం పోయి మిక్సర్ కొనుకొస్తా. మీ అన్న పెట్టే కట్నం అవి ఇటీ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఇదేందబ్బా, పైసలు చేతికి ఇచ్చినట్టే ఇచ్చిన మళ్ళీ గుంజుకొని వేయరు. అదే అబ్బా, వాళ్ళు పేరు కట్నం ఇచ్చినట్టు ఇచ్చిర్రు, మళ్ళీ మన దగ్గరికి వెళ్ళి పైసలు గుంజుకపోయారు, ఇక సామాన్ తెస్తారు. అంతేగా అంతేగా. అరే మంజుల 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 నా మనసు నీకు ఇచ్చినానే మంజుల. బండి చాలేదు, ఏం చూస్తున్నావు? దాన్ని పెడతా మర్చిపోయా. గిసం ఉంటుంది చాలు ఎప్పటికైనా. నాకు రోగం ఉంటుంది, పడే రోగం తీసేసుకోవాలి. సరే మీ అన్న. అవునా అక్క, రాఖీలు వంకొచ్చడా? తొందర మాల్యం. ఏ నా బండి అందాల రాజు దగ్గర బండి ఉన్నది బావా, బండి ఉన్నది. అట్లా కాదు అక్క, దాని అర్థం ఏంటిది? నాకు అక్కన్న చెల్లి అవుతావా అంట. అయ్యో చెల్లె అయ్యో, మేము కావాలని చేసినట్టు చేస్తాను ఏంది చెల్లె? మేము దుబ్బుకుంటూ ఉండడానికి రాకిస్తాను. ప్రేమ కోసం లగ్గులంటే కరెంట్ పోలే సిచ్యువేషన్. ప్రేమ కోసం కడతాం, వాళ్ళు ఇచ్చే ఎంతో కొంత కట్నం కోసం కూడా కడతాం. పోయినసారి కట్టినా చిని అవ్వ. అయినా మీరు రాగి